ఓకే. సో ఇంతకుముందే నాకు ఒక మెసేజ్ వచ్చింది డెలివరీ నుండి అండ్ ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్ టు రిసీవ్ దట్ ఆర్డర్. సో ఫస్ట్ థింగ్ బ్యాక్ గేట్ దగ్గరికి వచ్చిండు. యాక్చువల్లీ మన ఏదైతే సదర్మ సదన్ ఉందో సదర్మ సదన్ నుంచి మెయిన్ గేట్ చాలా దగ్గర పడుతుంది యాజ్ కంపేర్ టు బ్యాక్ గేట్. అండ్ మధ్యలో ఒక చిన్న పని ఉన్నది, అది చేసుకొని ఆర్డర్ పట్టుకొని వస్తావు. అండ్ గెస్ట్ చేయండి నేను ఏం ఆర్డర్ ఇచ్చినని. అండ్ ఆబ్వియస్లీ మీకు తెలిసిపోతుంది, స్కిప్ చేయకుండా జస్ట్ కమెంట్ చేయండి ఇప్పుడే. ఫైనల్లీ ఏదైతే మీకు బ్యాగ్ చెప్తున్నావు ఇదే. ఇప్పుడు కూడా గెస్ట్ చేయొచ్చు లోపల ఏముందో అని. కమెంట్ డౌన్ బిలో. దాని మీద ఉన్న లేబుల్ చూసి మీకు అర్థమే ఉంటుంది నేను ఏది ఆర్డర్ పెట్టినా అని. మోస్ట్లీ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు, బికాస్ బేసిక్లీ ఇప్పటి వరకు నేను ఎప్పుడు నాక్ ప్రోది క్రియేటినే వాడినా కానీ వే ప్రోటీన్ ఎప్పుడు వాడలే. లాస్ట్ టైం నేను అమెజాన్లో చెక్ చేస్తున్నప్పుడు నార్మల్లీ వేరే బ్రాండ్స్ వే ప్రోటీన్స్ ఏమున్నాయని చెప్పి చూస్తుంటే నాకు ఈ నాక్ ప్రోది వేజైమ్ సంథింగ్ కొత్త వచ్చింది నాక్ ప్రోది. అండ్ నాక్ ప్రోలో ప్రతిసారి ప్యాకెట్స్లో ఉంటుంది ప్యాకేజింగ్ ప్రోటీన్, బట్ ఈసారి ఇది జార్లో వచ్చింది అన్నట్టు. అండ్ ఏదైతే టెస్ట్ ఫైర్ ఉందో యూట్యూబ్ ఛానల్ దాంట్లో నేను రివ్యూ చూసిన. అండ్ ఆబ్వియస్లీ టూ లోపల అక్యురసీ 100% ఉండే. లైక్ 26 grams ఆఫ్ ప్రోటీన్ అంటే 26 grams ఆఫ్ ప్రోటీన్ లోపల ఉండే. అండ్ ఎవ్రీథింగ్ ఏం ఎక్కువ అమినో స్పైకింగ్ అని ఏం ఎక్కువ ఏం లేవు. సో అవన్నీ చూసినాం కానీ కొంచెం ఎక్సైటెడ్ అయినా అండ్ ఐ ఆర్డర్డ్ దిస్. సో ఫైనలీ అన్బాక్స్ చేసి చూద్దాం. అది అనుకున్నట్టే అన్ఫ్లేవర్డ్ వచ్చింది, బట్ ఇట్స్ ఓకే. సో ఫైనలీ నాక్ ప్రో వేజైమ్ అండ్ చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఫస్ట్ స్కూప్ ట్రై చేయడానికి ఇది. అండ్ టు బి ఫ్రాంక్ డూడ్, నేను ఫస్ట్ టైం దీన్ని చూసినప్పుడు చాలా షాక్ అయిపోయాను. బికాజ్ నాక్ ప్రో ఎప్పుడు కూడా నాక్ ప్రో వే ప్రోటీన్ ప్యాకేజింగ్ అంతా కవర్లో ఉండేది, జార్లో ఎప్పుడు లేకుండే. బట్ కొత్తగా ఇది స్టార్ట్ అయింది, మేబీ 8 months అవుతున్నట్టుంది. నేను అనుకున్నట్టే అన్ఫ్లేవర్డ్ క్రియేటిన్ ఇచ్చిల్లు అండ్ ఇట్స్ ఓకే. బికాజ్ ప్రతిసారి మనం ఫ్లేవర్డ్ క్రియేటిన్ ట్రై చేస్తుంటే అండ్ అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటే వే ప్రోటీన్ తాగినప్పుడు కొంచెం మిక్స్ చేసి తాగుదామని. బికాజ్ నా వే ప్రోటీన్ కూడా ఫ్లేవర్డ్ ఉండే అండ్ క్రియేటిన్ కూడా ఫ్లేవర్డ్ మిక్స్ చేస్తే ఐ డోంట్ నో ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ వర్స్ట్ కాంబినేషన్. సో ఈసారి వే ప్రోటీన్ తాగిన ప్రతిసారి ఒక స్కూప్ క్రియేటిన్ యాడ్ చేసుకుంటా, సో దట్ క్రియేటిన్ని స్పెసిఫిక్గా వేరే టైంలో కన్జ్యూమ్ చేయకుండా ఉండడానికి అండ్ చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. ద రీజన్ ఏంటంటే వాటికి ఫ్రీ ఏం రాలే. ఈ 1 kg ప్రోటీన్ ఏమో నాకు 2000 rupees పడుతుండే అండ్ దీనికి క్రెడిట్ యాడ్ చేస్తే 2100 rupees. అండ్ ఈ ఒక్క ప్యాకెట్ నాకు నార్మల్గా తీసుకున్నా అంటే 300 rupees ఉంటుంది. సో ఐ థాట్ 100 grams క్రెడిన్ 1 month షూర్గా వస్తుంది. బట్ టు బి ఫ్రాంక్ గుడ్, ఆ 1 month కన్సిస్టెన్సీ ఈజీగా బ్రేక్ అవుతుంది. బికాజ్ నెక్స్ట్ క్రెడిన్ ఆర్డర్ పెట్టేంత వరకు 200 grams క్రెడిన్ ఉంటాయి. అట్లీస్ట్ 2 months కంటిన్యూస్గా క్రెడిన్ సైకిల్ ఉండొచ్చు అని చెప్పి. సో లైక్ క్రెడిన్ సైకిల్. ది హార్డెస్ట్ పార్ట్ దీంట్లో స్కూప్ వెతకడం బ్రో. ఐ స్వెట్ టు గాడ్, ఐ హేట్ ఇట్. ఫస్ట్ స్కూప్ ఆఫ్ నాక్ ప్రో వేజైమ్. బట్ ఈ స్కూప్ చాలా చిన్నగా అనిపిస్తుంది యాజ్ కంపేర్ టు ఎంబీ, అవతార్ ఇంకా యాటమ్ కన్నా చాలా చాలా చిన్నగా అనిపిస్తుంది. అండ్ ఈ ఒక్క స్కూప్లో 36 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అన్నట్టు. అండ్ యాజ్ మీ అందరూ తెలుసు నేను నాక్ ప్రోది బ్లూబెర్రీ ఫ్లేవర్ క్రెడిట్ వాడుతుండే 400 grams. అది అయిపోయి 15 days అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ మీకు చెప్పినట్టు ఒక్క క్రెడిన్ ప్యాకెట్ అయిపోతే వాళ్ళకి ఏదైనా ప్రోటీన్ అయినా ఇంకోటి కొనే వరకు మధ్యలో ఒక మంచి 15 or 10 days గ్యాప్ అయితే క్రియేట్ అయిపోతుంది నాకు, విచ్ ఐ హేట్ ద మోస్ట్. బట్ మిడిల్ క్లాస్ థింగ్. ప్రతిసారి ప్రోటీన్ మిక్స్ చేయడానికి బ్లెండెడ్ యూజ్ చేస్తూ ఉండే, బట్ నా బ్లెండెడ్ ఛార్జింగ్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఏదైనా షేకర్ ఉందో మీద క్లోజ్ చేసే లిడ్ ఇరిగిపోయింది అన్నట్టు. సో షేక్ చేసేస్తే మొత్తం మీద బయట స్పిల్ అయిపోతుంది. సో ఇప్పుడు నా దగ్గర ఒకటే ఒక ఆప్షన్ ఉంది, స్పూన్తో మిక్స్ చేయడమే. టైం తీసుకుంటుంది, బట్ ఇట్స్ ఓకే. అండ్ ది వర్స్ట్ పార్ట్, లైక్ ప్రతిసారి లైక్ ఇఫ్ మీరు నన్ను అడిగితే వే ప్రోటీన్లో నాకు నచ్చింది ఏంటంటే కొన్ని వే ప్రోటీన్స్లో మీద నురుగు వచ్చేస్తూ ఉంటుంది. ఐ హేట్ దట్ మోస్ట్ బ్రో. బికాజ్ ప్రోటీన్ తాగినప్పుడు వరకు బాగానే ఉంటుంది, లాస్ట్లో ఆ నురుగు ఇట్లా మళ్ళీ నోట్లో వచ్చేసరికి అది నాకు చాలా వర్స్ట్ పార్ట్ అనిపిస్తుంది.
అండ్ ఇప్పుడు నాక్ ప్రో కూడా నాకు డౌట్ బికాస్ ఇది ఫస్ట్ టైం నాక్ ప్రో వే ప్రోటీన్ యూజ్ చేయడం. దీంట్లో నురుగు వస్తుందో తెలియదు, బట్ మోస్ట్లీ అవతార్లో కూడా వచ్చేది నురుగు, అవతార్లో ఆటంలో. బట్ ఎంబీ ఈజ్ లైక్ ది నెక్స్ట్ లెవెల్. ఎంబీలో కూడా ఓన్లీ బయోజైమ్లోనే నురుగు రాదనుకుంటా. బికాజ్ నా జిమ్ బ్రో నేను సో నా రూమ్ పక్కనే ఉంటాడు, అతను రావే యూజ్ చేస్తున్నాడు. ఎంబీ రావే 80% కాన్సన్ట్రేట్ది, దాంట్లో కూడా నురుగు వస్తుంది. ఓకే, స్వెట్ గాడ్ మిక్సబిలిటీ నెక్స్ట్ లెవెల్. నేను ఏదో అనుకున్నా లమ్స్ ఫామ్ అయితే అనుకున్నా, బట్ లమ్స్ ఏం ఫామ్ కాలే, మంచిగా మిక్స్ అయిపోయింది. సో అదే టేస్ట్ తేడా కొడుతుంది, బట్ ఇట్స్ ఓకే. ఫస్ట్ ఓకే, నాట్ దట్ బ్యాడ్. బికాజ్ ఎంబీలో ఏదైతే రిచ్నెస్ ఉంటుందో ఫ్లేవర్లో నాక్ ప్రోలో లేదు. అండ్ చాక్లెట్ ఫ్లేవరే, బట్ నాకేదో కాఫీ లైక్ ఏదో తక్కువ కోకో పౌడర్ వేసుకొని మనం హాట్ చాక్లెట్ చేసుకుంటాం కదా, ఆ టేస్ట్ ఉన్నది. లైక్ ఏదో ఫ్లేవర్ ఉండనట్టు చాక్లెట్ ఫ్లేవర్లో. సారీ. అండ్ ఇంకో డబ్బాని చూడండి, ఇది ఎట్లా అయిపోయిందో ప్యాకేజింగ్. అండ్ ఏదైతే ఈ జార్ క్వాలిటీ ఉందో అది కూడా కొంచెం చీప్గా ఉంది, అంత గట్టిగా. నేను ఇప్పుడు సూరజ్ గాడి రూమ్కి వచ్చిన అండ్ వీడు తీసుకున్న ఈ ప్లాంట్ ప్రోటీన్, ఇది నాక్ ప్రోది. అండ్ పీ ఇంకా బ్రౌన్ రైస్ ప్రోటీన్ అంట. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుంది. ఇది మనోడు ఇది ఈరోజు బయట తీసుకున్నాడంట. కార్డ్స్ 70 రూపీస్నాయి. వీడిयो ओल्ड कार्ड्स ना किच्चे शुनन कोत्ता कार्ड्स अपन मर्ज कर सकते हैं, तेरा पुराना कार्ड्स और ये नया वाला कार्ड्स. तो मर्ज करने के बाद कितने लोग खेल सकते हैं? मर्ज सेम टाइप ऑफ कार्ड्स होता है ना. हाँ, मतलब ये दूसरा पैक उसमें अलग रहेगा पैटर्न्स. अच्छा, तो मर्ज नहीं कर सकते, तो इसलिए मुझे दे दिया है. ठीक है, कोई ना, चलो. अच्छा चल स्टार्ट करते हैं. फर्स्ट थिंग सूरज, ये मतलब वे मतलब प्रोटीन में मिक्सेबिलिटी मेन पॉइंट है. उसके बाद में कुछ भी देखते हैं तेरा विदाउट मोल्स होता है या नहीं होता है. क्यों, मैं थोड़ा क्यूरियस हूँ मैं कि कैसा रहता है प्लांट प्रोटीन. वो बढ़िया भाई. स्मेल दिखा तो सेम चॉकलेट आ रहा है. मस्त है. पर मेरा ना स्मेल अच्छा आ रहा था, टेस्ट कुछ नहीं था. मेरा चॉकलेट वाला टेस्ट नॉर्मल ही था. उसको उसके ऊपर से स्लाइड होकर चल दे रहा है ना. अच्छा, बहुत ज्यादा शेक करना पड़ेगा इसको, ज्यादा आराम से कर, स्पिल मत कर भाई. आगे पीछे भी शेक करना है इसको, ऊपर नीचे नहीं. నెక్స్ట్ వీడియోలో రెండు ప్రోటీన్ని కంపేర్ చేస్తా, ప్లాంట్ ప్రోటీన్ ఇంకా వే ప్రోటీన్. ఎందుకంటే సేమ్ బ్రాండ్ నాక్ ప్రోది కాబట్టి. సో हो गया. चल फर्स्ट में थोड़ा मैं पी के देखूंगा, बस थोड़ा, ज़्यादा नहीं. आई नो एक्साइटेड हो. मुँह नहीं लगाया. ओके भाई, बढ़िया. प्लांट प्रोटीन है तो हाँ बढ़िया. मैं सोचा कि मैं थोड़ा वॉमिटिंग कर लूँगा. ठीक है, वो रिचनेस है, पर मेरे वे प्रोटीन में उतना क्या बोलते हैं, वो क्रीमी छोड़ पर उतना चॉकलेटी नहीं लग रहा है एज कम्पेयर टू मजल ब्लेस. क्योंकि मैं मजल ब्लेस और अवतार सब यूज़ किया था ना, तो कंपैरेटिवली वो प्रोटीन से नाक प्रो थोड़ा फ्लेवर कम लग रहा है. पर ठीक है, प्रोटीन कंटेंट इम्पोर्टेंट है. ये इसमें एक स्कूप में कितना है? एक स्कूप में मतलब कितना ग्राम मिलता है? 36 ग्राम प्रोटीन लो, 25.21 ग्राम्स प्रोटीन होंगे. गुड. और कितने में गिरा तुझे? 1000 रुपीज़. बढ़िया है. बोलेगा फालतू. भाई तेरा ही कार्ड आ गया भाई. तेरा कार्ड है ये. इसलिए तेरे को दिखा रहा हूँ पहले. निकाल भाई. बहुत स्लिपरी है ना. स्लिपरी स्मूथ है, बता.
अबे यार भाई, ये बहुत स्लिपरी है। बहुत स्लिप हो रहा है इसलिए। ये बहुत प्रोफेशनली क्या बोलते हैं गैम्बल है। هلا اجا الزعيم العظيم الشعب يقول اني حاكم كريم. اي